నువ్వు చేయకపోతే నీకు క్షేమం ఉండదు. ఎలా వస్తుంది క్షేమం నీకు? పట్టుబట్టి 5 నిమిషాలు, పట్టుబట్టి 10 నిమిషాలు ప్రార్థన చెయ్యని వారి దగ్గర ఉండదు తెలుసా, క్షేమం అనేది ఉండదు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, ప్రార్థన క్షేమాన్ని తీసుకొస్తుంది. చదవద్దు. తెస్సలోనిక సంఘం కొరకు పౌలు ప్రార్థన చేస్తానంట, సంఘానికి క్షేమం కలిగిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెస్సలోనిక సంఘం కొరకు పౌలు ప్రార్థన చేస్తే సంఘానికి ఏం కలిగింది? క్షేమం కలిగింది. ఈరోజు నా ప్రార్థన క్షేమం తీసుకొస్తుంది. నా మాటలు బాగా వినండి. ఒక వ్యక్తి తన కొరకు తాను చేసే ప్రార్థన తనకి తన కుటుంబానికి క్షేమాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి తన కొరకు మాత్రమే కాక ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు ఇతరులకు ఏం కలుగుతుంది తెలుసా? క్షేమం కలుగుతుంది. అంటే ప్రార్థన ఎవరికైనా సరే, ఎవరి నిమిత్తం చేసినా, దేని కొరకు చేసినా వారికి క్షేమాన్ని